మన నగర్కల్ ఎమ్మెల్యే మన అన్న వేముల వీరేశ్వర గారి అధ్యక్షతన జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం నల్లగొండ, వరంగల్, ఖమ్మం 3 జిల్లాలకు సంబంధించి మన అన్న తీర్మాన్ మల్లన్న గారు మన కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ అన్ని మండల నాయకులకు మరియు అన్ని మండలాల నుంచి వచ్చిన పట్టభద్రులు, ముఖ్య నాయకులందరికీ స్వాగతం పలుకుతూ, మనము గతంలోనే తీర్మాన్ మల్లన్న అంటే ఒక అన్ని ఛానల్లో, ముఖ్యంగా మన ఏ ఛానల్ తీసుకున్నా న్యూస్ వచ్చిందంటే ఒక సంచలనం అటువంటి తీర్మాన్ మల్లన్న గారు మనందరికీ సుపరిచితులే. యూట్యూబ్ కానీ న్యూస్ ఛానల్ కానీ తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, ఏ పేదవాడికి ప్రభుత్వం ద్వారా అన్యాయం జరిగినా, ఒక వ్యక్తి ద్వారా అన్యాయం జరిగినా వెలివెత్తి ఆ న్యాయం చేసే వరకు పోరాడే వ్యక్తి మన ఎమ్మెల్సీ మల్లన్న గారు, కాబోయే ఎమ్మెల్సీ మల్లన్న గారు. అంటే ఒక పేదవాడికి కానీ ఒక వర్గానికి కానీ అన్యాయం జరిగినప్పుడు నేను ఉన్నానని ధైర్యంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి, రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో మోడీ సర్కార్కు ఒక చుక్కలు చూపించినటువంటి ఒక మేధావి, ఒక చదువుకున్న వ్యక్తి. కాబట్టి మనం తప్పకుండా రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మన తీర్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, మనము ముఖ్యంగా ఎందుకంటే మనం బిగ్గులం కాబట్టి మనం కొంచెం ఎవరైతే పేదవారి తరఫున, ఎవరైతే అన్యాయం జరుగుతున్న వ్యక్తి తరఫున పోరాడి మాట్లాడడం చేయడంతో వారికి తప్పకుండా మనం మద్దతు పలకాలి. కాబట్టి మనం రేపు జరగబోయే ఎలక్షన్లలో, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా అందరం ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇక్కడ పట్టభద్రులకి ఏమైనా ఓట్లు ఉంటాయి కాబట్టి మన పక్కవారు కానీ, మన పిల్లలు కానీ, మనకు తెలిసిన వారికి కానీ తప్పకుండా మన అన్నకు తీర్మాన్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన నగరకల్ కాన్స్టిట్యూన్సీకి, నగరకల్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని ప్రతి ఒక్క పట్టభద్రుడికి, ప్రతి ఒక్క ఓటు ఉన్న నాయకుడికి, కార్యకర్తలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన మండలం, మన కాన్స్టిట్యూన్సీ నుండి కూడా అత్యధిక మెజార్టీ ఇస్తానని నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.